జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా భక్తిపూర్వక నమస్సుమాంజలి, నమస్సుమాంజలి, నమస్సుమాంజలి. ఈరోజు మనం మరణం గురించిన మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మరణం అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఈ ఒక్క విషయానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. మరణమనే మాట వినగానే అందరూ భయంతో పరిగెడతారు. ఎందుకంటే ఎవరికైనా చావాలని ఆశ ఉండదు. చాలామంది చావాలని అనుకుంటారు, కానీ అలా అనుకునేవారందరూ ఆత్మహత్య చేసుకునేవారే. అంతే తప్ప ఎవరూ మరణాన్ని కోరుకోరు. అందరూ చాలా కాలం జీవించాలనే కోరుకుంటారు. మరణం అసలు రాకుంటే చాలా మంచిదనుకుంటారు. ఎందుకంటే ఈ శరీరానికి అలాంటి మహత్యం ఉంది. ఎంతో గర్వకారణమైనది కూడా ఈ శరీరం. ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి ఎవ్వరికీ ఆశ ఉండదు. ఈ మరణం అనేది మనకు వస్తుందని తెలియగానే సహజంగానే మనం చాలా కలవరపడతాం. అందరికీ ఏ స్థితిలో ఉన్నా దాన్ని తలుచుకుంటేనే భయపడిపోతారు. మంచం ఎక్కేస్తారు, రోజుల్ని లెక్క పెట్టుకుంటారు, టైంని లెక్క పెట్టుకుంటారు. ఈ విధంగా ఉన్నవారు తమ బంధువులైనా సరే మనసుకి తగిన ప్రశాంతత దక్కకుంటే, సేవలు శుశ్రూషలు లభించకుంటే, ఒకటి వాళ్ళు సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ అవుతారు. ఇంకా ఇంట్లో ఉన్నవాళ్లతో అంటే సమస్యలు, ఈ రెండూ ఒక్కసారి జరిగాయంటే అతని మరణం ఆభాస్ అవుతుంది. కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులకు జాగ్రత్తగా సేవ చేస్తారు. ఒక సోదరుడు మమ్మల్ని కలుసుకోవాలని వచ్చాడు. దీపక్ భాయ్ అతని పేరు. వాళ్ళ నాన్న చూడ్డానికాయన చాలా బలంగా ఉండేవాడు. అలాగే దానధర్మాలు చేస్తుండేవారు. ఆయన కొడుకు చాలా శాంతంగా ఉంటాడు. అతడు పూర్తిగా ఆధ్యాత్మిక ధ్యానంలో ఉంటాడు. అతడు ఇంకా ఇది మాత్రమే కాకుండా ఎప్పుడు బ్రహ్మచర్య వ్రతంలో చాలా సీరియస్గా పాటిస్తూ ఉండేవాడు. చాలా ఖచ్చితంగా ఉండేవాడు. అతని తల్లిదండ్రుల్లో అమ్మ ముందే చనిపోయింది. అందువల్ల వాళ్ళ నాన్న తనతో ఉన్నంతవరకు ఆయన్ని శ్రద్ధగా చూసుకోవాలనుకునేవాడు. అయితే తండ్రి కొడుకులిద్దరూ వేరువేరుగా ఉండేవారు. కొడుకు ఉద్యోగానికి వెళ్ళేవాడు. తండ్రికి అన్ని సదుపాయాలు చేసేవాడు. ఆయనకు కావలసినంత డబ్బు ఇచ్చేవాడు. నిజం చెప్పాలంటే అతడు సంపాదించిన డబ్బంతా తీసుకెళ్లి వాళ్ళ నాన్నకే ఇచ్చేవాడు. అతనికేదైనా సాదర ఖర్చులకు ట్రైన్ పాస్, బస్ పాస్ లేదా ఏదైనా కొనాలనుకున్నా అతడు వాళ్ళ నాన్నని అడిగి డబ్బు తీసుకునేవాడు. ఇటువంటి కొడుకుని ఈ కాలంలో చూడడం చాలా కష్టం. పైగా చాలా డబ్బు సంపాదించేవాడు. వంట చేయడానికి వంట వాళ్ళనెవర్నీ పెట్టుకోలేదు. ఎప్పుడైనా కొత్తగా వంట మనిషి వచ్చినా సరిగ్గా పనిలోకి వచ్చేవారు కాదు. 10 రోజులు, నెల రోజులు కూడా రాకుండా ఉండేవారు. అందుకని ఆ అబ్బాయి వాళ్ళ నాన్నకి స్వయంగా ఉదయం, మధ్యాహ్నం 2 పూట్లకి వంట చేసేవాడు. వంట పని పూర్తి చేశాక అతడు ఉద్యోగానికి వెళ్ళేవాడు. ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత రాత్రికి మళ్ళీ వంట చేసేవాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న భోంచేసేవాడు. ఎన్ని పనులున్నా సరే ఈ పని మాత్రం మనసారా నాన్నకు చేస్తూనే అతను ఉంటాడు. అమ్మ లేనందువలన అన్ని పనులు అతడే చేసేవాడు. వాళ్ళ నాన్నకు మనసులో కొడుకు గురించి, వాడు నాకు కొడుకే కాదు, తను గురువు లాంటివాడనుకునేవాడు.
నేను ఆధ్యాత్మికత గురించి చదివిన వీడు నాకు ఉదాహరణలా ఉన్నాడు. వీణ్ణి నేను నేను నా కొడుకు అనుకుంటున్నాను. ఎంత ఉన్నత భావాలు కలవాడు. ఏం జరిగినా ఈనాటి వరకు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. చివరి వరకు అతడు తన తండ్రికి సేవ చేస్తూ ఉన్నాడు. అతని తండ్రి అందరి ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఆ తర్వాత బాధపడుతూ క్షమాపణలు అడిగాడు, పరిహారం చేసుకున్నాడు. నేను నా కొడుకుని చాలా కష్టాలు పెట్టాను. ఇంతవరకు ఇటువంటి ఏ కొడుకుని చూడలేదు. ఇంత మంచివాడికి అంతా అప్పగిస్తున్నానని ఆయన వాళ్ళ బంధువులందరికీ ఆయన చెప్పాడు. చూశారా, వీడే నాకున్న ఏకైక కుమారుడు. వీడు ఏ మార్గాన్నైతే వెళ్తున్నాడో అలాగే అతన్ని వెళ్ళని, వాణ్ణి వదిలేయండి, ఎవ్వరూ వాణ్ణి అడ్డుకోవద్దని చెప్పాడు. వీడు చేసే పనులన్నీ ఎన్నో బావున్నాయి అని చెప్పిన కాసేపటికే ఆయన తన ప్రాణాల్ని వదిలేశాడు. ఈ కాలంలో ఇటువంటి కొడుకులు కూడా ఉన్నారు. నాన్నగారి కొన ఊపిరి మరణం వరకు ఆయనకు సేవలు చేశాడు. ఆధ్యాత్మిక వృద్ధి కోసం పాటుపడతాడు. మత కార్యాలన్నీ చేస్తాడు. 10 ఏళ్ల వరకు అతడు వాళ్ళ నాన్నకు సేవలు చేస్తూనే ఉన్నాడు. ఆయన చివరి శ్వాస వదిలే వరకు అతను చేస్తూనే ఉన్నాడు. తండ్రి ఆయన తన కొడుకు ఇచ్చిన డబ్బును సత్కార్యాలకు ఖర్చుపెట్టాడు. ధర్మకార్యాలకు అతను ఖర్చుపెట్టాడు. నా కొడుకు ఉన్నంతవరకు నేను ఎలా ఖర్చుపెట్టినా నాకు సంతోషమే అనేవాడు. ఆయన చాలా సంతోషపడ్డాడు. ఇదొక సాక్ష్యం కూడా అని చెప్పుకోవచ్చు మనం. ప్రతి కుమారుడు కూడా ఇలాగే ఉండాలి. ఇతడిలాగానే బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ అందరికీ ఉపయోగపడాలని అనుకోవాలి. అన్నీ నేర్చుకోవాలి. ఇటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువగా ఉంటారు. ఇంకో సోదరుడొచ్చాడు. ఆయనకు భార్య ఉంది. ఆవిడకు ఆరోగ్యం చాలా క్షీణించింది. పెళ్ళి అయినప్పుడే ఆవిడకు కాస్త మెంటల్ ప్రాబ్లం. వాళ్ళ నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థానికి ముందే ఆవిడికి మెంటల్ ప్రాబ్లం ఉండేది. నిశ్చితార్థం తర్వాత వాళ్ళకి ఈ ప్రాబ్లం గురించి తెలిసింది. కానీ పెళ్లి శుభలేఖలన్నీ ప్రింట్ చేసి అందరికీ ఇవ్వడం మొదలుపెట్టారు. నేను మా నాన్న పేరు మాత్రం చెడగొట్టనని ఆ అబ్బాయి ఖచ్చితంగా చెప్పాడు. సమాజం మా నాన్నని తప్పుడు దృష్టితో చూడకూడదని భావించాడు. జరిగినదంతా విధిగా భావించి నేను దాన్నలాగే స్వీకరిస్తాను అని చెప్పాడు. అతనికి బాగా తెలుసు, ఇలాగా ఆరోగ్యం బాగోలేని యువతిని పెళ్లి చేసుకుంటే ఎన్ని అవస్థలు పడాలో అతనికి తెలుసు. అయినా తనతో పాటు తన భార్యకి కూడా కలిపి సేవలు చేసాగాడు. అందువల్ల అతడు కాస్త వైరాగ్యం చెంది ఆయన దగ్గర జ్ఞానదీక్ష స్వీకరించాడు. భార్యని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా భార్యను కూడా తీసుకుని వెళ్ళేవాడు. ఆవిడకు అలాగే శరీరం పెరిగినందువలన ఇంకా శ్రద్ధగా చూసుకునేవాడు. చాలాసార్లు ఆవిడకు చాలా ప్రమాదకర వ్యాధులు రావడం మొదలైంది. అప్పుడు కూడా విసుక్కోకుండా ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆవిడకు సేవలు చేస్తూ ఉండేవాడు. ఇంకా చెప్పాలంటే ఆవిడ చివరి వరకు, అంటే చనిపోయే వరకు అతనితోనే ఉంది. ఆవిడికి చక్కటి చావు కలిగింది. ఒక్కసారి కూడా ఆవిడ మనసు నొచ్చుకునేలాగా జరగలేదు. ఈ కాలంలో జరిగేదేంటంటే ఏ చిన్న విషయానికి కూడా గొడవలు పడడం ఆరంభించేస్తారు. వెంటనే ఆలుమగలు డైవోర్స్ అంటే విడాకులకెళ్తారు. కానీ ఆవిడికి మంచి భర్త దొరికాడు.
ఒక సోదరు ఉండేది. ఆవిడకి క్యాన్సర్ చాలా అడ్వాన్స్డ్‌గా ఉండేది. 3, 4 సార్లు కీమోథెరపీ చేశారు. ఎప్పుడు చూసినా ఆవిడ బెడ్‌లోనే పడుకుని ఉండేది. వాళ్ళ అబ్బాయి, కోడలు కూడా ఆవిడకు చక్కగా సేవలు చేసేవారు. అమ్మను చూసుకోవడమే గాకుండా ఆవిడ చెప్పే ప్రతి మాటను ఫాలో చేసేవారు. మనసారా ఆవిడ ఎంతో తృప్తిగా గడుపుతుండేది. మిగతా అన్ని విషయాల్లో కూడా అంతే. కానీ తనకు వచ్చిన జబ్బు గురించి వాళ్ళు చేసే సేవకు తన కొడుకుని, కోడలిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించేది. ఆవిడ ఇప్పుడు ఏమంటుందంటే, నాకిప్పుడు మరణం గురించి ఎలాంటి దిగులు లేదు. చావును నేను సంతోషంగా స్వీకరిస్తాను. ఈ దేహం వదిలిన ఆత్మ వదలదు. నేను చనిపోవడం లేదు. నా దేహం కావాలంటే చనిపోవచ్చు, కానీ నేను చనిపోను. నేను ఆత్మను, శుద్ధాత్మను. ఈ విధంగా సంతృప్తితో ఉండేది. మనం అనుభవించే కర్మ ఫలితాలున్నాయి కదా, అదేవిధంగా మరణవేదన కూడా అందరికీ వస్తుంది. దీన్నుంచి ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. తప్పించుకోవాలనుకున్నా సాధ్యం కాంది. కానీ ఈ చావు సంఘటనని అర్థం చేసుకుని సరైన జ్ఞానంతో ఎవరు దీనికి అతీతంగా ఉంటారో, మనసులో ప్రశాంతంగా ఉంటారో, సంతోషంలో నుంచి వచ్చిన కర్మ ఫలితాన్ని ఖచ్చితంగా ముగించేస్తారు. కానీ మనసులో ఓ కర్మ ఫలితం ఉంటుంది. అందుకే ఈ మరణాన్ని కూడా వాళ్ళు చిరునవ్వుతో స్వీకరిస్తారు. అందుకనే ఈ జ్ఞానదీక్ష అనేది చాలా అవసరం. వాస్తవాన్ని అర్థం చేసుకోవడమే అసలైన జ్ఞానం. ఈ దేహమే పోతుంది తప్ప నేను చనిపోవడం లేదు. శరీరమే కాలిపోతుంది. ఆత్మే పరమాత్మ. అది నేనే. నేను చనిపోను. ఇటువంటి ఉద్దేశాలు ఎవరికైతే శాశ్వతంగా ఉంటాయో వాళ్లకే మరణించేటప్పుడు ఒక విషయం గుర్తుకు వస్తుంది. కొంతమంది చనిపోయేటప్పుడు యముడు కనిపిస్తున్నాడని చెప్తుంటారు. అందువల్ల దేవుని పేరు వర్ణిస్తూ ఉంటారని చెప్తారు. సక్రమంగా వారికి మరణం కలుగుతుంది. విత్తు వేసిన వాడే కదా పంటను కోసేది. అంత్యకాలం వచ్చేసింది, ఇంక నువ్వేం చేయగలవు? కాని ఆ విధంగా జరగదు. కాని మరణించేటప్పుడు మనం చేసిన ఎన్నో సమస్యలు అంటే దాని బ్యాలెన్స్ షార్ట్ అవుతుంది. ఒకేసారి రావడం జరగదు. కొద్ది కొద్దిగా జరుగుతుంది. మన జీవితం అంతా జరుగుతుంది. అంటే మీరు ఉదాహరణకి ఒక పెద్ద వ్యాపారి అయ్యుంటే, మీరు చేసే పెద్ద బిజినెస్లో ఏదో కాస్త లాస్ వచ్చిందంటే అప్పుడు మీరేమనుకుంటారు? లాస్ వస్తే రానివ్వని అనుకుంటారు. అయితే ఆ సంవత్సరంలోగా ఎలాగైనా లాస్ని కవర్ చేసుకోవచ్చు, వీలైతే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు అనుకుంటారు. ఇలాగే చాలామంది అనుకుంటూ ఉంటారు. అసలు ఈ విధంగా కుదురుతుందా? లాభం అనేది ఉంటేనే కదా లాభం వచ్చేది. నష్టం కలుగుతూ ఉంటే ఖచ్చితంగా మీకు నష్టమే కదా. సంవత్సరం అంతా వీలు కానిది. కొద్ది రోజుల్లో పరిస్థితిని మార్చడం వీలు కలుగుతుందా? నష్టం రానివ్వు అనుకుంటారా? వాళ్లకు బిజినెస్ గురించి ఎలాంటి ధ్యాస, జాగ్రత్త ఉండదు. ఇదంతా తప్పుగా అర్థం చేసుకోవడమే. ఈ విధంగా జరగడం కుదరదు. నువ్వు సంవత్సరం అంతా ఏం చేస్తుంటావో అదే ఆ సంవత్సరాంతంలో జరుగుతుంది. ఎప్పుడూ మనం రామారామా అని చెప్తుంటే చాలు, రాముడి జ్ఞాపకమే వస్తుంది. జీవితం అంతా ఎవర్ని మోసం చేద్దాం, ఎవర్ని వంచిద్దాం, ఎవర్ని దోచుకుందాం, ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటే మనం చనిపోయేటప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. వేరే విధంగా అనుకుంటే అది రాదు. ఒక సోదరి వచ్చేది. ఆవిడకో బామ్మ ఉంది. ఆ బామ్మ ఎంతో పవర్ఫుల్గా ఉండేది. చాలా స్వతంత్రంగా తిరగలిగేది. ఆవిడ 2 కొడుకుల్లో ఒక కొడుకు దగ్గర ఉండేది, ఇంకో కొడుకు దగ్గర ఆవిడ ఉండేది కాదు. కూతుళ్ళు అందరూ చాలా దూరంగా ఉండేవారు. ఆవిడ తన చిన్న కొడుకు దగ్గర ఉండేది. కోడలు చాలా బాగా చూసుకునేది. ఆవిడకు అన్ని విధాలా సేవలు చేస్తుండేది. మనవడు, మనవరాలు కూడా సేవలు బాగా చేసేవారు. ఒకసారి ఏమైందంటే,
ఈ బామ్మగారు మాట్లాడకుండా వాళ్ళ దూర బంధువుల ద్వారా ఇంకో ఇల్లు సెట్ చేసుకుంది. తనకి కావలసిందంతా కొడుక్కి తెలియకుండా దాచుకుని డబ్బుని ఇంటికి ఏర్పాటు చేసింది. ఎలాగైతేనే ఆవిడకంటూ ఓ కొత్త ఇంటిని కొనింది. దీని గురించిన విషయం అక్కడున్న ఎవరికీ తెలీదు. ఈ ఏర్పాట్లన్నీ చేసి మరుసటి రోజు ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు ఆవిడ అందరికీ చెప్పింది, రేపు ఉదయం నేను ఇల్లు వదిలేసి వెళ్లబోతున్నాను. నేను వేరే ఇల్లు కొన్నాను. ఇంట్లో ఉన్న నా సామాన్లన్నీ నాకు కావాలి, అవి నాకివ్వండి అని అడిగింది. కొడుక్కి చాలా కోపం వచ్చింది. నా దగ్గర ఎందుకిలాంటి నాటకాలు ఆడుతున్నావు? ఏంటమ్మా నువ్వు తమాషా చేస్తున్నావా? నేను తప్ప నీకు ఈ లోకంలో వేరే ఎవరున్నారు? నీకు నేను ఎంత మంచి చేసినా నాకు నువ్విలా ద్రోహం చేస్తావా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేద్దామనుకుంటున్నావు కదూ అని కొడుకు ఇంట్లో ఉన్న అందరితోనూ చెప్పాడు. నా వరకు నాకు ఆవిడ చనిపోయింది. నాకు ఆవిడకి ఎలాంటి సంబంధం లేదు. ఇక నుంచి ఆవిడతో నేను మాట్లాడను. ఆవిడ ఉన్న చోటికి నేను అసలు వెళ్ళను అని చెప్పాడు. కొడుకు అమ్మ మీద ఉన్న కోపం వల్ల అందరితోనూ అతడు అలా చెప్పాడు. 4-5 ఏళ్లు ఆవిడని చూసిన వాళ్ళెవరూ మాట్లాడలేదు. ఇంకో విషయం ఏమిటంటే, ఆ బామ్మ కూడా అందరితోనూ ఏం చెప్పిందంటే, నా కొడుకు కోడలు కలిసే నన్ను ఇంట్లోంచి తరిమేశారు అని చెప్పింది. ఈ విధంగా కూడా పిల్లలు అనుభవించాల్సొస్తోంది. ఇలాగే కొంతకాలం గడిచిపోయింది. ఆ తర్వాత కొడుకు కోడలు మనవడు మనవరాలు అందరూ నా దగ్గరకొచ్చి జ్ఞానదీక్ష తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయికి ఏదో పగ తీర్చుకుంటున్నట్టుగా తోచింది. అందుకని బామ్మ కోసం అందరూ పరిహారం చేయడం ఆరంభించారు. ఈ కోడలు ఒకసారి వెళ్ళి అత్తగారిని చూసొచ్చింది. కారణం, అత్తగారు బాగా జబ్బున పడ్డారు. ఎవరు చూసుకుంటారావిడ్ని? కోడలు వెళ్ళినందువల్లే మనవడు మనవరాలు ఆవిడకు సేవ చేయడం మొదలుపెట్టారు. కొడుకు కూడా తను చేసింది తప్పని అతడు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. నేను నీకు సేవ చేస్తానని మాట ఇచ్చాడు. అమ్మ మంచం మీదనే ఉన్నందువలన ఎక్కడికి వెళ్ళడానికి వీలు కాలేదు. కాని కొడుకు కోడలు దగ్గరే ఉండి జాగ్రత్తగా ఆవిడకు కావలసిన సేవలు చేస్తుండేవారు. కోడలు ఎంతో సేవ చేసేది. ఈవిడ మరణం చాలా తృప్తిగా ఉండాలని ఆవిడ్ని ఎప్పుడూ ధ్యానం ధర్మకార్యాల్లోనే ఉంచారు. ఆధ్యాత్మిక పుస్తకాలు, దాదాజీ పుస్తకాలను ఈవిడికి చదివి వినిపించేది. ఇంకా ధ్యానం చేయడం నేర్పించారు. అందువల్ల ఈ కాలంలో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారని చెప్పవచ్చు. సేవలు చేయించుకునేవారు కూడా అణకువగా ఉంటారు. సఫర్ కావడానికి ఒప్పుకోరు. దీని ఫలితం ఏమవుతుందంటే, ఇలా సేవలు చేసేవారు ఎప్పుడూ సేవ చేయడానికి అడ్జస్ట్ కావడం లేదు. ఇది సహజంగా జరిగేదే. ఒక సోదరి నన్ను కలుసుకోవాలనొచ్చింది. ఆవిడ ఫారిన్లో ఉంది. అమ్మ ఇండియాలో ఉంది. పెద్ద కోటీశ్వరాలు. ఆవిడ భర్త చనిపోయారు. అందుకని ఉన్న ఆస్తిపాస్తులు ఈవిడ పేరుకే వచ్చాయి. కానీ పిల్లలందరూ కలిసి రకరకాల కారణాలు చూపి డబ్బంతటినీ వాళ్లు తీసుకున్నారు. ఉండడానికి పెద్ద బంగళా ఉండేది. దాన్ని కూడా వాళ్ల పేరునే ఆవిడ రాసిపెట్టింది. ఆస్తులన్నిటినీ పిల్లల పేరునే ఆవిడ రాసిపెట్టింది. తన పేరుని ఏమీ లేదు. ఇంత ఆస్తి ఉండే అమ్మ ఈరోజు ఎక్కడ ఉండాలనే సమస్య వచ్చింది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరు నన్ను తన దగ్గర ఉంచుకుంటారు? ఏ కొడుకు కోడలు ఆవిడ్ని చూసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇంత పెద్ద బంగళాలు వీరికి చాలా ఉన్నాయి. ఆ విధంగా ఉన్నప్పుడు ఒక సర్వెంట్ క్వార్టర్స్లో కూడా వాళ్ళ అమ్మకు చోటు ఇవ్వం అని వాళ్ళు చెప్పేశారు. ఉన్న ఆస్తిపాస్తులన్నీ కూడా ఆవిడ భర్తవే. పిల్లలందరూ పనిచేసుకున్నారు. అన్ని విధాల
ఆస్తులున్న అమ్మ పరిస్థితి ఏంటంటే ఆవిడ ఆశ్రమానికి వెళ్లి కొన్నాళ్లు గడిపింది. మరికొద్ది రోజులు ఇంకో ఆశ్రమానికి వెళ్ళిందావిడ. ఆవిడ్ని చాలా కష్టపెట్టసాగారు. మనసులో చాలా బాధపడింది. ఫారెన్లో ఉండే ఆవిడ కూతురు కూడా మనసు చాలా బాధపడింది. నేను మా అమ్మకు డబ్బు కావాలంటే ఇస్తాను, కానీ ఎవరు ఆవిడ్ని చూసుకుంటారు? ఇక్కడికి ఆవిడ్ని తీసుకురావడం వీలు కాదు. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కనీసం ఆవిడ ఉండడానికి స్థలం కూడా ఉండదు. ఈ రోజుల్లో పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. ఏం చేయడం, ఎలా చేయడం? కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే కొందరు పిల్లలకు తల్లి తండ్రులకు సేవ చేయడం అంటే ఇష్టం ఉండదు. నేను నా అనుభవంతో చెప్తున్నాను. చిన్నతనంలో ఉండగా నాకు కొద్దిగా కోపం వచ్చేది. అంటే ఎలాంటి చిన్న పనికి కూడా అనవసరంగా నేను కోపగించుకునేదాన్ని. అంటే భోజనం బాగోలేకపోయినా కూడా కోపంలో అలాగే పళ్ళాన్ని విసిరేసేదాన్ని. ఇంట్లో అమ్మ, వదిన, అన్న అందరూ నా గురించి భయపడేవారు. అమ్మ అసలే మంచం పట్టుండేది. అమ్మకు సంతానం 5 కొడుకులు, 5 కోడళ్ళు ఉన్నారు. నేను ఒకే ఒక అమ్మాయిని, అందరికంటే చిన్నదాన్ని. ఆవిడే ఈ నిర్మ. డాక్టర్నయ్యాను. మిగతా విషయాల్లో అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా నాన్న ఆ కాలంలోనే పెద్ద మిలీనియర్, కానీ అంతా స్పాయిల్ అయింది. మా అమ్మకు మనసులో ఎంతో కుమిలిపోయేది. ఆవిడ ఏం చెప్పేదంటే ఆవిడ ఎప్పుడు అనారోగ్యంతో పడుకునుండేది. తను త్వరగా చనిపోతానని గ్రహించింది. నాకు ఒక కూతురుంది. అయినా నేను కోడల సేవనే ఎదురుచూసే పరిస్థితిలో ఉన్నాను. నా కన్నబిడ్డ ఉండగానే నేను ఇతరుల సహాయాన్ని కోరాల్సి వస్తోంది అని బాధపడేది. ఎందుకంటే నా కూతురికి చాలా కోపం. అందువల్ల అదేమీ చెయ్యదు అని చెప్పింది. నేను బెడ్లో పడున్నా కూడా తనకెలాంటి దిగులు లేదు. అందువల్ల మనసులో ఎంతో కుమిలిపోతూ ఉండేది. ఆ సమయంలో నేను చదువుకుంటున్నందువలన ఈ సేవ చేసే విషయంలో అవకాశం లేకుండా పోయింది. సడన్గా అమ్మకు ఆరోగ్యం క్షీణించిపోయింది. 6 నెలల వరకు ఆవిడ మంచం మీదనే ఉంది. సడన్గా బాగా డయోరియా వచ్చింది. ఒక రోజుకి 20-25 సార్లు ఆవిడికి లూజ్ మోషన్స్ అవుతుండేవి. ఆవిడ కంట్రోల్ చేసుకోలేకపోయింది. తర్వాత మనసులో ఏవైందో ఏమో నాకే అంతుపట్టలేదు. అమ్మకు సేవ చేయాలనే మనసులో ఒక కోరిక కలిగింది. మనసులో ఎలాంటి చెడుద్దేశం లేకుండా ఉంది. కోపం రాలేదు. ఆ ఒక్క సమయంలో మాత్రం నాకు అసహ్యమే కలిగేది కాదు. అమ్మకు ప్రతిదీ బెడ్లోనే చెయ్యాల్సొచ్చేది. టాయిలెట్కి వెళ్లడానికి కూడా ఇంకొకరి సహాయం లేకుండా సర్వం నిర్మాజీయే చేసింది. 6 నెలలు ఇదే విధంగా సేవలు చేసింది. ఆవిడ సడన్గా చనిపోయింది. కానీ ఆవిడ చాలా సంతోషపడింది. సంతోషంతోనే తను చెప్పింది, నేను ఏమనుకున్నానో అది నా కూతురు చేసింది. తన సేవ వల్లనే నన్ని ఆధ్యాత్మికతలోకి తీసుకువెళ్ళింది. అదే నాకు చాలా సంతోషం కలిగింది. జై సచ్చిదానంద.